సార్ ఇప్పుడు ఠాగూర్ సినిమాలో మన చిరంజీవి గారు నటన చేస్తారు సార్. ఇందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు సార్. ఇది నేను సైతం అనే పాట సార్. ఇది ఠాగూర్ అనే సినిమా సార్. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సార్. రచన సుద్దాల అశోక్ తేజ అండ్ శ్రీశ్రీ గారు. సంగీతం మణిశర్మ. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి గీతం సార్. విప్లవాత్మకమైనటువంటి గీతం ఇది. గీతం అంటే ఏంటమ్మా? పాట 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 గీతం అన్న గీతం 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 అన్న లేదు కాదు కాదు లేదు లేదు. రెడీగా ఉండండి సార్. నేను సైతం ప్రపంచాగ్నికి సమితి నొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి అశ్రునొక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను. అగ్నినేత్ర మహోగ్ర జ్వాల దాచిన ఓ రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలలోన అణిచిన ఓ సూర్యుడా, పరస్వధమును చేత బూనిన పరశురాముని అంశమా, హింస ననసగ ధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మన్యం వీరుడు రామరాజు ధనుష్టం కారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇన్విక్లాబ్ శబ్దానివా. అక్రమాలను కాల రాసిన ఉక్కుపాదం నీదిరా, లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా, ధర్మదేవత అడుగులో పయనించు యాత్రే నీదిరా, కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా, సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా. నేను సైతం ప్రపంచాగ్నికి సమితి నొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి అశ్రునొక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమితి నొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి అశ్రునొక్కటి ధారపోశాను. సార్ ఇది ఠాగూర్ అనే సినిమాలు సార్. ఇది విప్లవాత్మకమైనటువంటి గీతం సార్. ఇలాంటి గీతాలు పాడాలంటే చాలా చక్కగా పాడాలి సార్. ఏమైనా తప్పులుంటే క్షమించండి సార్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ సార్ నా పేరు. నా యూట్యూబ్ ఛానల్ పేరు కొండపల్లి సత్యనారాయణ. నాకు పాటలన్నా డ్యాన్స్ అన్నా అలాగే కామెడీలు ఇలా చేయటం అంటే చాలా ఇష్టం సార్. అలానే మంచి మంచి విషయాలు చెప్పడం నాకు యూట్యూబ్లో చాలా ఇష్టం సార్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి సార్. ప్రతి ఒక్కరు ఒకరికొకరు సాయం చేసుకుందాం సార్. కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మధ్య ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు నా నీ అనే తరతమ భేదం లేక అందరూ ఆరోగ్యంగా ఉందాం సార్. సార్ నువ్వు లేక వీణ పలకలేనన్నది, నీవు రాక మదిలో ఏదో సార్ సరదాగా పాడాను. ఇలా పాడుకుంటూ పోతే చల్లారు పాడవచ్చు సార్. ఈ పాటలు కూడా అనంతం. విజ్ఞానం అనంతం, భూమి అనంతం, ఆకాశం అనంతం. ఒక్క మనిషి అన్నీ నేర్చుకోలేడు సార్. ఈ విజ్ఞానం అనంతమైనది. ఏదో చేతనైన వరకే. ఈ అనంతమైన విజ్ఞానంలో ఏదో కొంత నేర్చుకుంటాడు మనిషి. అన్నీ ఒకటే నేర్చుకుంటారు సార్. ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు యాక్టర్ అవుతాడు, అలా ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఒకడు కరెంటుకు పనిచేసేవాడు అవుతాడు. ఎట్లా ఎవరికి దోచినట్టు అభిరుచిగా వాళ్ళు వెళుతూ ఉంటారు సార్. ఏదైనా విజ్ఞానం రావాలంటే ఏం చేయాలి సార్? ముందు సరస్వతిని అభ్యసించాలి. సరస్వతి గొప్పదా, లక్ష్మి గొప్పది అంటే సరస్వతి ఉండాలి సార్. సరస్వతి ఉండాలి, లక్ష్మి ఉండాలి సార్. ఫస్ట్ సరస్వతి ఉంటేనే మనకి విజ్ఞానం వస్తుంది సార్. లక్ష్మిని నేను తీసేట్లా సార్. డబ్బు మనం ఆడించినట్టే ఆడేది. డబ్బు మంచిదే సార్. డబ్బుని ప్రేమించాలి, అలానే మనిషిని ప్రేమించాలి. రెండు ఉండాలి సార్. డబ్బు లేకుండా మనం కూడా జరగదు సార్. మనం ఆడించినట్టు ఆడేది డబ్బు సార్. అందుకనే డబ్బును మనం తీసేయకూడదు సార్. ఒక్కోసారి ₹1 లెక్క మనం అలా
విలవిల్లాడిపోతాం సార్. డబ్బును ప్రేమించమని అంటలేదు సార్ నేను. డబ్బును జాగ్రత్త చేసుకో, నీకు భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని డబ్బును వృధా చేసుకోవద్దు సార్ వ్యయ ప్రయాసాలకి. నీ కుటుంబ ఖర్చుల కోసం ముందు ఇంట్లో చూసుకోండి సార్. ఎవరైనా, నేనైనా మీరైనా. ఎంత గెలిచి రచ్చగెలి ఉన్నారు ఆనాడు పెద్దలు. ఇంట్లో ఏగల మాత, బయట పల్లకీల మాత అంటారు సార్. ఇంట్లో వచ్చినా కావాలి, బయట వచ్చినా కావాలి. ముందు ఇంట్లో గెలువు, తర్వాత బయట గెలుదు. కానీ ఇంట్లో మన పరిస్థితిని చక్కదిద్దుకొని అందరి ప్రేమని మనం చూరకొనాలి. అందరి ప్రేమల్లో మనం ఉండాలి. అట్లాంటప్పుడు మనం బయట కూడా చేసుకోవచ్చు. నేను అట్లాంటి ఇంట్లో వదిలేసి బయట చేయమని కదా సార్. ఎవరైనా ఒకటే. ఇంట్లో వాళ్ళు ఏమిటన్నా చెడుదారి నడుతుంటే అట్లా ఎట్లయినా ఒకరికొకరు సహకరించుకొని చేసుకోవచ్చు సార్. మన విషయాలు ఎవరికి చెప్పకూడదు సార్. అన్ని విషయాలు, కుటుంబ విషయాలు మనకు పర్సనల్గా మనకు ప్రాణ స్నేహితులు ఉంటారు సార్, వాళ్ళకి చెప్పండి. నేను వద్దంట్లా, ఉంటారు ఆత్మీయులు, మనం పాలు పంచుకునేవాళ్ళు. అది సార్. ఉంటాను సార్ నేను. ఇక మీరందరూ ఈ రాత్రి నిద్రపోతున్నవారు, అలానే మెలుగుతూ ఉన్నవారు అందరూ కూడా గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.